ఒక చిన్న అందమైన గ్రామంలో కృష్ణుడు, పింకీ, బుజ్జి పాండా కలిసి ప్రతిరోజు ఆటలు ఆడుతూ సంతోషంగా ఉండేవారు. ఒకరోజు వాళ్ళు అడవిలో లోపలికి వెళ్ళి కొత్త ప్రదేశాలు చూస్తూ తిరుగుతుండారు. అకస్మాత్తుగా పెద్ద పెద్ద చెట్ల మధ్య ఒక చాలా పాత గుడి కనిపించింది. ఆ గుడి మొత్తం రహస్యంగా కనిపించింది. ఇంత పాత గుడి ఇక్కడ ఎలా ఉంది? వాళ్ళు గుడి లోపలికి వెళ్ళగానే మధ్యలో ఒక బంగారు రంగు తలుపు మెరిసిపోతూ కనిపించింది. ఆ తలుపు మీద విచిత్రమైన గుర్తులు, వెలుగులు మెరవడం చూసి బుజ్జి భయపడ్డాడు. ఇది సాధారణ తలుపు కాదు. ఇందులో ఏదో మాయ ఉంది. కృష్ణుడు ధైర్యంగా ముందుకు వెళ్ళి ఆ తలుపును మెల్లగా తాకాడు. ధడ్ అంటూ భారీ శబ్దంతో తలుపు స్వయంగా తెరుచుకుంది. తలుపు లోపల కనిపించిన ప్రపంచం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. అక్కడ చాక్లెట్ చెట్లు, గాల్లో ఎగిరే చేపలు, మాట్లాడే పక్షులు కనిపించాయి. వావ్ వావ్, ఇది నిజంగానే మాయలోకం. కాని ఒక్కసారిగా చుట్టూ చీకటి కమ్ముకుంది. ఒక భారీ నీడ వాళ్ల ముందు ప్రత్యక్షమైంది. ఈ తలుపు తెరిచిన వాళ్ళు ఒక పరీక్ష పూర్తి చేయాలి. పింకీ, బుజ్జి భయపడినా కృష్ణుడు ధైర్యంగా ముందుకు అడుగువేశాడు. అప్పుడే నేల మొత్తం కంపించడం ప్రారంభమైంది. తరువాత ఏమవుతుంది? సబ్స్క్రైబ్ చేయండి. కృష్ణ, పింకీ, బుజ్జి పాండా మీకు నచ్చినట్లయితే మా వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకి షేర్ చేయండి. పార్ట్ 2 కోసం సబ్స్క్రైబ్ చేయండి.